టేస్టీగా రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు మై కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ నెయ్యి అయితే ఫస్ట్ నేను పెట్టుకున్నాను. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మంచిగా దాంట్లో నేను జీడిపప్పు అది వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసి అంటే బ్లాక్గా అలా వచ్చేయకూడదు, మరి కొంచెం బ్రౌనిష్గా అలా గోల్డెన్ కలర్లో ఉండగా తీసేసి ఒక పక్కనైతే మనం పెట్టేసుకున్న తర్వాత దాంట్లోనే కిస్మిస్ కూడా వేసాను, బాదం ఇవన్నీ కూడా కొంచెం నేతిలో అలా వేయించాలి. వేయించిన వాటినన్నింటినీ ఒక్కొక్కటి కింద మనం పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని కూడా, ఎందుకంటే ఆ పచ్చివాసన అదంతా పోయేలాగా మనం పెట్టుకోవాలి. ఒక గ్లాసు పాలైతే తీసుకున్నాను, మిల్క్, రవ్వ, షుగరు, ఇంకా నేను ఇవన్నీ తీసుకున్న ఐటమ్స్, ఇలాచీ పౌడరు. నేను కొంచెమే చేశాను, సో మీరు ఎంత చేస్తున్నారో దాని క్వాంటిటీ బట్టి మీరు చూసుకుని అన్నీ వేసుకోవాలి తగినంత. రవ్వను కూడా అలాగా ఫ్రై చేయాలి నేతిలో. గీలో అలా చేసిన తర్వాత షుగర్ చూసారా, ఇలా పౌడర్ కింద మిక్సీ చేసి అదంతా చల్లారేలాగా కలిపి మనం పాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చుట్టేటప్పుడు ఉండలు ఎంత కావాలో అంత చూసుకుని మనం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా అది స్టిక్కీగా అలా అంటుకుంటున్నట్టు ఉంటుంది, సో బాగోదు. కొంచెం రవ్వ లడ్డు కాబట్టి రవ్వలాగే మంచిగా ఉండేలాగా మనం కలుపుకోవాలి. ఉండలు చూసారా అంత మంచిగా వచ్చినాయి. సో అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ రవ్వ లడ్డు అయితే రెడీ. ఇది అయితే ఉప్మా చేస్తే ఎవ్వరు తినరు, కానీ ఇలా చేసి పెట్టండి, పిల్లలు బాగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్, లైక్. మా హస్బెండ్ అయితే దీనికి కమెంట్ అయితే ఇచ్చారు, చాలా బాగుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.